జూన్ 18, 2026 లోహగఢ్ కోటపై ఒక యువకుడు తన జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజుల గురించి కలలు కంటున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అదే యువకుడు 400 అడుగుల లోతైన లోయలో ప్రాణాలు కోల్పోయాడు. మొదట ఇది ఒక విషాదకర ప్రమాదంలా కనిపించింది. కానీ పోలీసులు ఒక్కో ఆధారాన్ని వెలికి తీస్తూ వెళ్లే కొద్దీ ఈ మరణం వెనుక ఊహించని రహస్యాలు బయటపడడం ప్రారంభించాయి. అసలు ఆ రోజు లోహగఢ్ కోటపై ఏం జరిగింది? కేతన్ అగర్వాల్ మరణం ప్రమాదకరమా లేక మరేదైనా? మహారాష్ట్రలోని పూణేలో జూన్ 2026లో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశం వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక సాధారణ ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన ఘోరమైన హత్య కుట్ర దాగి ఉందని పోలీసులు దర్యాప్తులో తేలింది. పూణేకు చెందిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్. కేతన్ కాబోయే భార్య సియా గోయల్ 26 సంవత్సరాలు. సియా గోయల్ రహస్య ప్రియుడు చేతన్ చౌదరి. కేతన్, సియా కుటుంబాలు నవంబర్లో జరగబోయే వీరి పెళ్లి కోసం రాజస్థాన్లో 17 కోట్ల రూపాయలు ఒక విలాసవంతమైన ప్యాలెస్ను, అతిథుల కోసం 2 ప్రైవేట్ జెట్ విమానాలను కూడా సిద్ధం చేశాయి. జూన్ 18, 2026న పూణే సమీపంలోని ప్రసిద్ధ లోహగఢ్ కోట వద్ద ఈ దారుణం జరిగింది. కోటపై ఫోటోలు తీసుకుంటున్న సమయంలో కేతన్ ప్రమాదశాత్తు కాలు జారి 400 అడుగుల లోయలోకి పడిపోయాడని సియా మొదట అందర్నీ నమ్మించింది. కేతన్ మరణించిన తర్వాత సియా సోషల్ మీడియాలో "నా హృదయానికి తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావు" అంటూ బాధపడుతున్నట్లు పోస్టులు పెట్టి నాటకమాడింది. కేతన్ మరణంపై అతని సోదరి, తండ్రి అడిగిన సాధారణ ప్రశ్నలకు సియా పొంతనలేని సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సియాకు చేతన్ చౌదరి అనే వ్యక్తితో పాత ప్రేమాయణం ఉంది. కేతన్తో వివాహం చేసుకోవడం ఆమెకి మొదటి నుంచి ఇష్టం లేదు. కేతన్ను ఎలా హతమార్చాలనే అంశంపై సియా, చేతన్ కలిసి గూగుల్ వంటి ఇంటర్నేషనల్ వేదికల్లో ముందుగానే శోధించినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు ఒక రోజు ముందు జూన్ 17న సియా, చేతన్ పూణేలోని ఒక కేఫేలో గంటకు పైగా సమావేశమై చేతిలో చెయ్యి వేసుకుని మరీ హత్యకు ప్రణాళిక స్కెచ్ గీసినట్లు అక్కడ సీసీటీవీ విజువల్స్ ద్వారా నిర్ధారణ అయ్యింది. జూన్ 14న హత్యకు 4 రోజుల ముందు కూడా సియా కేతన్ను అదే లోయ వద్దకు తీసుకెళ్లింది. అప్పుడు కేతన్ కింద పడిపోతుండగా తానే కాపాడానని, అక్కడ పాము కనిపించడంతో భయపడి నెట్టేశానని అప్పట్లో అబద్ధం చెప్పింది. కానీ అది ఆమె చేసిన మొదటి విఫల హత్యాయత్నంగా పోలీసులు భావించారు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ, సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పి ఉంటే సంబంధాన్ని గౌరవంగా రద్దు చేసుకునేవాళ్లమని, కేవలం వాట్సాప్లో మెసేజ్ పంపినా పెళ్లి ఆపేసేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకరితో కలిసి జీవించడం ఇష్టం లేనంత మాత్రాన ఇంత దారుణంగా ప్రాణం తీయాలా అని ప్రశ్నిస్తూ నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పూణే పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.